హలో, గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో మనకి కాజెస్ ఆఫ్ వాటర్ లాగింగ్స్ వరకు మనం చెప్పుకున్నాము, ఓకేనా. అండ్ టుడే టాపిక్ ఈజ్ ఇల్ ఎఫెక్ట్స్ ఆఫ్ వాటర్ లాగింగ్. ఇల్ ఎఫెక్ట్స్ ఆఫ్ వాటర్ లాగింగ్ అంటే మనకి వాటర్ లాగింగ్ వల్ల వచ్చే చెడు ప్రభావాలు, ఓకేనా. అంటే ఎఫెక్ట్స్ ఏమేమి జరుగుతాయని చెప్పేసి తెలుసుకుందాం, ఓకేనా. దీంట్లో మెయిన్లీ మనకి 8 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ ఇన్హిబిటింగ్ యాక్టివిటీ ఆఫ్ సాయిల్ బ్యాక్టీరియా, అండ్ సెకండ్ వన్ ఈజ్ డిక్రీజ్ ఇన్ అవైలబుల్ క్యాపిలరీ వాటర్, అండ్ థర్డ్ వన్ ఈజ్ ఫాల్ ఇన్ సాయిల్ టెంపరేచర్, and fourth one is defective air circulation, and fifth one is rise of salt, and sixth one is delay in cultivation operations, seventh one is growth of wild flora, and eighth one is adverse effect on community health. ఓకేనా, ఈ 8 టాపిక్స్ అనేవి మనకి ఇల్ ఎఫెక్ట్స్ ఆఫ్ వాటర్ లాగింగ్ కండిషన్స్లో ఇని ఎఫెక్ట్స్ అమ్మ, ఓకేనా. చూడండి, ఫస్ట్ వన్ చూడండి ఏమంటున్నాడు, ఇన్హాబిటింగ్ యాక్టివిటీ ఆఫ్ సాయిల్ బ్యాక్టీరియా. ఓకే, ఇన్హాబిటింగ్ యాక్టివిటీ ఆఫ్ సాయిల్ బ్యాక్టీరియా అంటే ఏమంటున్నాడు చూడండి, వెన్ ద సాయిల్ పోర్స్ విత్ ఇన్ ద రూట్స్ జోన్ ఆఫ్ ద క్రాప్స్ నార్మల్లీ గ్రోన్ ఆర్ సో సాచురేటెడ్ యాజ్ టు ఎఫెక్టివ్లీ కట్ ఆఫ్ ద నార్మల్ సర్క్యులేషన్ ఆఫ్ ఎయిర్, ద ల్యాండ్ ఈజ్ సెడ్ టు బి వాటర్ లాగ్డ్. ఓకేనా, ఏమంటున్నాడు మనకి ఏదైతే రూట్స్ జోన్ ఉంది కదా, మనకి రూట్స్ జోన్ అంటే మనకి క్రాప్ వేసిన తర్వాత మన ప్లాంట్ దగ్గర ఉండే ప్లాంట్కి ఒక రూట్ జోన్ ఉంటుంది కదా, ఆ రూట్స్ జోన్ దగ్గర మనకి ఏమంటున్నాడు, మనకి సాయిల్ పోర్స్ అనేది ప్రొవైడ్ అవుతాయి అంటున్నాడు. దీనివల్ల ఈ వాటర్ లాగింగ్ చేయటం వల్ల మనకి సాయిల్ పోర్స్ అనేది ప్రొవైడ్ అవుతాయి అని అంటున్నాడు. దీనివల్ల ఏమైంది అంటున్నాడు, మనకి ఎక్కువ శాచురేషన్ అనేది జరిగిద్ది అంటున్నాడు. అలాగే మనకి ఎయిర్ సర్క్యులేషన్ అనేది మనకి నార్మల్ కండిషన్లో జరిగిద్ది అని చెప్పేసి అంటున్నాడు. అలా జరగటం వల్ల ఏమైంది అంటే మనకి ప్లాంట్ అనేది గ్రోత్ అనేది తగ్గిద్ది, ఓకేనా. ప్లాంట్ గ్రోత్ అనేది మనకి తగ్గిద్ది అంటే నార్మల్ కండిషన్ కంటే మనకి క్రాప్ గ్రోత్ అనేది మనకి డిలే అయ్యిద్ది, రెడ్యూస్ అయ్యిద్ది. అందుకని ఏమంటున్నాడు, మనకి ఇలా కాకుండా చూసుకోమని చెప్పేసి చెబుతున్నాడు, ఓకేనా. ఇలా చేయటం వల్ల ఏంటంటే మనకి ఈ వాటర్ లాగింగ్ కండిషన్ అనేది చేయటం వల్ల ఏంటంటే మనకు సాయిల్ బ్యాక్టీరియా అనేది ఈ రూట్స్ జోన్ దగ్గర ఎక్కువైద్ది అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఎయిర్ సర్క్యులేషన్ సరిగ్గా జరగకుండా, ఓకేనా, ఎయిర్ సర్క్యులేషన్ అనేది మనకు సరిగ్గా జరగకుండా ప్లాంట్ గ్రోత్ అనేది చేయకుండా ఉండిద్ది అని చెప్పేసి చెబుతున్నాడు, ఓకేనా. నెక్స్ట్ సెకండ్ వన్ ఏమంటున్నాడు చూడండి, డిక్రీజ్ ఇన్ అవైలబుల్ క్యాపిలరీ వాటర్. ఓకే, డిక్రీజ్ ఇన్ అవైలబుల్ క్యాపిలరీ వాటర్ అంటే ఏంటిది, మనకి ఏదైతే క్రాప్ ఉంటుంది కదా, ఆ క్రాప్కి మనకి వాటర్ గ్రోత్ అనేది ఎక్కువ పెరిగిద్ది, ఓకేనా. ఈ వాటర్ లాగింగ్ కండిషన్ చేయటం వల్ల ఆ క్రాప్ గ్రోత్ అయితే మనకి ఏది ఉందో దానికి ఆ క్రాప్కి అంటే ఆ మొక్కకి మనకి వాటర్ అనేది ఎక్కువ స్ట్రగుల్ అవ్వటం వల్ల ఏమైందంటే ఆ మొక్క అనేది మనకి కుళ్ళిపోయిద్ది, ఓకేనా. అంటే అప్పుడు ఏమైంది, మనకి డిక్రీజ్ అయ్యిద్ది అంటే, ఓకేనా. అదే అంటున్నాడు చూడండి, ఇఫ్ ద వాటర్ టేబుల్ ఈజ్ హై, ఓకేనా. మనకి ఇలా చేయటం వల్ల ఏంటంటే మనకి వాటర్ లాగింగ్ కండిషన్ చేయటం వల్ల ఏంటంటే మనకి వాటర్ టేబుల్ అనేది మనకి హై పొజిషన్లోకి వచ్చేసిద్ది అంటున్నాడు. హై పొజిషన్కి రావటం అంటే ఏంది, మనకి నార్మల్ కండిషన్ కంటే నార్మల్ వాటర్ టేబుల్ కండిషన్ కంటే మనకి అబోవ్ వాటర్ టేబుల్ కండిషన్కి వాటర్ అనేది మనకి ఎక్కువ హై పొజిషన్లో వచ్చేసిద్ది అంటున్నాడు. నెక్స్ట్ ద రూట్స్ ఆఫ్ ద ప్లాంట్స్ ఆర్ కన్ఫైన్డ్, ఓకేనా. ప్లాంట్స్ యొక్క రూట్స్ వచ్చేటప్పటికి మనకి కన్ఫైన్డ్గా ఉండవని చెప్పేసి చెబుతున్నాడు, అంటే మనకి పాడవుతాయి అని చెప్పేసి చెబుతున్నాడు. నెక్స్ట్ టు ద టాప్ లేయర్ ఆఫ్ ద సాయిల్ అబౌవ్ ద వాటర్ టేబుల్, ఓకేనా. మనకి ఏదైతే సాయిల్కి టాప్ లేయర్ ఉంటుందో అంటే మనకి మనకి ఫస్ట్ సాయిల్ ఎరోజన్ టాపిక్లో చెప్పుకున్నాం కదా, టాప్ లేయర్ ఆఫ్ ది సాయిల్ అనేది మనకి ఎరోడబుల్ అయ్యిద్ది వాటర్ అనేది మనకి న్యాచురల్ కండిషన్లో జరుగుతున్నప్పుడు అని, ఓకేనా. అలా ఈ టాప్ మోస్ట్ ఆఫ్ ది లేయర్ అనేది మనకి ఈ వాటర్ టేబుల్ అనేది మనకి టాప్ మోస్ట్ ఆఫ్ ది సాయిల్కి
వచ్చేసిద్ది అని చెప్పేసి అంటున్నాడు. మనకి మామూలుగా వాటర్ టేబుల్ ఏంటంటే మనకి బిలో ద గ్రౌండ్ లెవెల్కి, ఓకేనా, బిలో ద టాప్ లేయర్కి, అంటే టాప్ లేయర్ కంటే తక్కువ పోర్షన్లో మనకు వాటర్ టేబుల్ అనేది ఉండిద్ది. అలాంటిది ఏం జరిగిద్ది అంటున్నాడు, ఈ వాటర్ లాగింగ్ కండిషన్ చేయటం వల్ల ఈ టాప్ లేయర్ ఆఫ్ ది సాయిల్ కూడా మనకి ఈ వాటర్ టేబుల్తో కన్ఫైన్డ్ అయిపోయింది అని చెప్పేసి చదువుతున్నాడు. ఓకేనా. నెక్స్ట్, వైల్ ఇఫ్ ద వాటర్ టేబుల్ ఈజ్ లోయర్ ద రూట్స్ ఆఫ్ ద ప్లాంట్స్ హ్యావ్ మోర్ రూమ్ ఫర్ గ్రోత్. ఓకే, ఏమంటున్నాడు, మనకి ఈ వాటర్ టేబుల్ అనేది మనకి హై అయ్యే కొద్దీ, ఓకేనా, హై అయ్యే కొద్దీ మనకి ఈ రూట్స్ ప్లాంట్స్ ఉంటాయి కదా, ఈ రూట్స్ ప్లాంట్స్ అనేది మనకి కింద వాటర్ టేబుల్ కంటే కింద, ఓకేనా, ఈ వాటర్ టేబుల్ కంటే కింద మనకి ఏముంటాయి, రూట్స్ యొక్క ప్లాంట్స్ యొక్క రూట్స్ అనేది మనకి ప్రొవైడ్ అయి ఉంటాయి కదా, అవి ఆ రూట్స్ వచ్చేటప్పుడు మనకి గ్రోత్ అనేది తక్కువ అయ్యిద్ది అని చెప్పేసి చదువుతున్నాడు. ఓకేనా. నెక్స్ట్, థర్డ్ వన్, ఫాల్ ఇన్ సాయిల్ టెంపరేచర్. ఓకే, ఫాల్ ఇన్ సాయిల్ టెంపరేచర్ అంటే మనకి సాయిల్ యొక్క టెంపరేచర్ అనేది మనకి తగ్గిపోయిద్ది అని చెప్పేసి చదువుతున్నాడు. ఈ వాటర్ లాగింగ్ కండిషన్ చేయడం వల్ల సాయిల్ యొక్క టెంపరేచర్ తగ్గిపోవటం అంటే ఏంటిది చూడండి, ఏ వాటర్ లాగ్డ్ సాయిల్ వార్మ్స్ అప్ స్లోలీ అండ్ డ్యూ టు లోయర్ టెంపరేచర్ యాక్షన్ ఆఫ్ సాయిల్ బ్యాక్టీరియల్ ఈ స్లగ్గిష్ అండ్ ప్లాంట్ ఫుడ్ అవైలబుల్ ఈజ్ లెస్. ఓకే, ఏమంటున్నాడు, మనకి ఈ సాయిల్ టెంపరేచర్ అనేది మనకు తగ్గుతూ ఉంటే కనుక ఏమైంది అంటున్నాడు, నిదానంగా మనకి బ్యాక్టీరియా అనేది, సాయిల్ యొక్క బ్యాక్టీరియా అనేది ఎక్కువయ్యిద్ది. అంటే సాయిల్ యొక్క బ్యాక్టీరియా అంటే మనకి కింద పురుగులు పడతాయి అని చెప్పేసి అంటారు కదా, ఏ వేరు పురుగు పడింది ఇలా అంటుంటారు కదా, ఇలా పురుగులు పడటం వల్ల అంటే బ్యాక్టీరియా అనేది రూట్స్కి పడటం వల్ల ఏం జరిగిద్ది అంటే మనకి ఫుడ్ అవైలబుల్ అనేది మనకి తగ్గిద్ది. అంటే ప్లాంట్ యొక్క గ్రోత్ అనేది మనకి తగ్గి ప్లాంట్ ఇచ్చే ఫుడ్ అనేది మనకి అవైలబుల్ కండిషన్ తగ్గిద్ది అని చెప్పేసి చదువుతున్నాడు. ఓకేనా, ఈ సాయిల్ టెంపరేచర్ అనేది చేంజ్ అవ్వటం వల్ల. ఓకేనా. నెక్స్ట్, ఫోర్త్ వన్, డిఫెక్టివ్ ఎయిర్ సర్క్యులేషన్. ఓకే, డిఫెక్టివ్ ఎయిర్ సర్క్యులేషన్ అంటే ఏమంటున్నాడు చూడండి, వెన్ ద వాటర్ టేబుల్ ఈజ్ హై, ఓకేనా, వెన్ ద వాటర్ టేబుల్ ఈజ్ హై ద డ్రైనేజ్ బికమ్స్ ఇంపాసిబుల్ అండ్ ద కార్బన్ డైఆక్సైడ్ లిబరేటెడ్ బై ద ప్లాంట్ రూట్స్ కెనాట్ బి డిజాల్వ్డ్. ఓకే, ఏమంటున్నాడు, మన వాటర్ టేబుల్ అనేది ఎక్కువైంది అనుకో, అంటే నార్మల్ పొజిషన్ వాటర్ టేబుల్ అనేది మనకి నార్మల్ పొజిషన్ కంటే ఎక్కువ, అంటే టాప్ లేయర్ ఆఫ్ ది సాయిల్కి టచ్ అయితే కనుక ఏమంటున్నాడు, ద డ్రైనేజ్ కండిషన్ బికమ్స్ ఇంపాసిబుల్. ఓకేనా, డ్రైనేజ్ కండిషన్ అనేది మనకు పాసిబుల్ కండిషన్లో ఉండదు. అంటే వాటర్ అనేది మనకి లీకేజెస్ అనేది అవుతానే ఉంటుంది. అంటే ఆ ఏరియా మొత్తం ఇంకా మనకి తడిగానే ఉండిద్ది అని చెప్పేసి చెబుతున్నాడు. అండ్ ద కార్బన్ డైఆక్సైడ్ లిబరేటెడ్ బై ప్లాంట్ రూట్స్ కెనాట్ బి డిజాల్వ్డ్. అంటే మనకి ఈ ప్లాంట్స్ నుంచి ఏదైతే మన కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయ్యిద్దో ఆ కార్బన్ డైఆక్సైడ్ అనేది మనకి లిబరేట్గా ఉండదు అని చెప్పేసి చెబుతున్నాడు. అంటే మొత్తం డిజాల్వ్డ్ అయిపోయింది అని చెప్పేసి చెబుతున్నాడు. అంటే మనకి కార్బన్ డైఆక్సైడ్ వదలలేని పరిస్థితిలో ఆ ప్లాంట్ అనేది ఉండిద్ది అని చెప్పేసి చదువుతున్నాడు. అండ్ టేకెన్ అవే కాన్సిక్యూటివ్లీ ఫ్రెష్ ఎయిర్ కంటైనింగ్ ఆక్సిజన్ ఈజ్ నాట్ డ్రాన్ అండ్ యాక్టివిటీ ఆఫ్ ది సాయిల్ బ్యాక్టీరియల్ అండ్ ప్లాంట్ గ్రోస్ సఫర్స్. ఓకే, ఏమంటున్నాడు, చూడండి, అంటే మనకి కాన్సిక్యూటివ్లీ ఫ్రెష్ కంటైనింగ్ ఆక్సిజన్ అంటే మనకు ఆక్సిజన్ని వదిలి కార్బన్ డైఆక్సైడ్ ప్లాంట్స్ అనేది కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది కదా, అదే చదువుతున్నారు చూడండి. ఈ ఆక్సిజన్ అనేది నాట్ డ్రాన్ అండ్ యాక్టివిటీ సాయిల్ బ్యాక్టీరియా అనేది ఉండటం వల్ల ఏమైందంటే ప్లాంట్ గ్రోత్ అనేది సఫర్ అయ్యిద్ది అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా, మనకి ఏదైతే వేరు పురుగు అనేది పడింది అనుకో, ఓకేనా, ఏదైనా రూట్స్ దగ్గర మనకి బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఆ బ్యాక్టీరియా అనేది ఏమైద్ది ప్లాంట్ యొక్క రూట్స్ అనేది తినేస్తూ ఉండిద్ది. ఓకేనా, అలా తినేయటం వల్ల ఏమైద్ది అంటే మనకి ప్లాంట్ యొక్క గ్రోత్ అనేది సఫర్ అయ్యిద్ది. ఓకేనా, అలా సఫర్ అయినప్పుడు ఏమైంది అంటే మనకి ఆ ప్లాంట్ అనేది మనకి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మనకి ఆక్సిజన్ని రిలీజ్ చేయలేదు. ఓకేనా, అలా రిలీజ్ చేయకపోవటం వల్ల ఏంది మనకి ఎయిర్ సర్క్యులేషన్ అనేది మనకి సరిగ్గా జరగదు. ప్లాంట్కి కానీ లేదంటే ఆ ప్లాంట్ నుంచి వచ్చే మనకి ఆక్సిజన్ కానీ ఏదైతే ఉందో ఆ ఆక్సిజన్ ఎయిర్ సర్క్యులేషన్ అనేది మనకి సరిగ్గా జరగదని చెప్పేసి చెబుతున్నాడు. ఓకేనా.
నెక్స్ట్ రైజ్ ఆఫ్ సాల్ట్. దీని నెక్స్ట్ ఎఫెక్ట్ ఏంటంటే మనకి ఈ ఈ వాటర్ లాగింగ్ చేయటం వల్ల ఏంటంటే మనకి బ్యాక్టీరియా ఫామ్ అయిందనుకో, మనకు ఆ ఏరియాలో సాల్ట్ అనేది మనకి రైజ్ అయిద్ది అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఉప్పు శాతం ఎక్కువైద్ది అక్కడ సాయిల్ యొక్క ఏరియా, ఆ సాయిల్లో మనకు ఉప్పు శాతం అనేది పెరిగిద్ది అని చెప్పేసి చదువుతున్నారు. చూడండి, ద రైజ్ ఆఫ్ వాటర్ టేబుల్ ఆల్సో కాజెస్ అక్యూములేషన్ ఆఫ్ ఆల్కలీ సాల్ట్స్ ఇన్ ద సర్ఫేస్. ఓకే, ఏమంటున్నాడు, మనకి ఏదైతే వాటర్ టేబుల్ ఉందో ఆ వాటర్ టేబుల్ అనేది మనకి రైజ్ అయ్యే కొద్దీ, అంటే రైజ్ అయిన తర్వాత మనకి ఏమంటున్నాడు, మనకి ఆ సాయిల్ సర్ఫేస్లో ఆ సర్ఫేస్ ఆఫ్ సాయిల్లో మనకి ఆల్కలీ సాల్ట్స్ అనేది మనకి కాజెస్ అవుతాయి అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఎక్కువ అవుతాయి అని చెప్పేసి చదువుతున్నాడు దానివల్ల. ఓకేనా, నెక్స్ట్ సాయిల్ బై అప్వార్డ్ ఫ్లో ఆఫ్ వాటర్ విచ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ వాటర్ లాగ్డ్ ల్యాండ్స్. ఓకే, ఏమంటున్నాడు, మనకి అప్వార్డ్ ఫ్లో ఆఫ్ వాటర్, మనకు వాటర్ అనేది సాయిల్ మీద మనకి సాయిల్ పైకి వచ్చింది అనుకో వాటర్ అనేది, ఏమంటున్నాడు, మనకి వాటర్ లాగింగ్ కండిషన్ వచ్చేటప్పటికి మనకి ఆ ల్యాండ్ మీద, ఆ సర్ఫేస్ మీద మనకి ఎక్కువైద్ది అని చెప్పేసి అంటున్నాడు వాటర్ లాగింగ్ కండిషన్. అలా అవటం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ తేమ ఉండటం వల్ల మనకి ప్లాంట్ అనేది మనకి గ్రోత్ తగ్గిపోయిద్ది, అంటే ప్లాంట్ అనేది చనిపోయిద్ది. నెక్స్ట్ దానివల్ల ఏంటంటే మనకి ఆ ఏరియాలో సాల్ట్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. ఓకేనా, ఆల్కలీ సాల్ట్స్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతాయి అని చెప్పేసి చదువుతున్నాడు. ఓకేనా, నెక్స్ట్ డిలే ఇన్ కల్టివేషన్ ఆపరేషన్స్. ఓకేనా, డిలే ఇన్ కల్టివేషన్ ఆపరేషన్స్ అంటే మనకి వాటర్ లాగింగ్ కండిషన్ జరగటం వల్ల ఏం జరిగిద్ది అంటే మన కల్టివేషన్ ఆపరేషన్ అనేది మనకి తగ్గిపోయిద్ది. అంటే తగ్గిపోవటం అంటే ఏంటిది, మన దున్నటం కానీ, అంటే ప్లగ్గింగ్ అంటే దున్నటం. ఓకేనా, ప్లగ్గింగ్ ఆర్ మల్చింగ్ అంటే కప్పడం. అంటే మనం సాయిల్ అనేది దున్నుతాం కదా, ఏదైనా ట్రాక్టర్తో కానీ ఆర్ ఎనీ నాగలి ఇలాంటివి ఉంటాయి కదా, వీటితో దున్నుతాం కదా. ఇలా దున్నప్పుడు ఏమైంది అంటే మనకి ఆ సాయిల్ అనేది మనకి సఫిషియంట్ మేనర్గా రాదు. ఓకేనా, ఆ సఫిషియంట్గా సాయిల్ అనేది మనకు రాదు. నెక్స్ట్ మల్చింగ్ అంటే కప్పడం, అంటే ఆ సాయిల్ని మళ్ళీ మనం సాఫ్ చేయటం, అంటే స్మూత్ చేయటం కూడా మనకి సఫిషియంట్గా ఉండదని చెప్పేసి చదువుతున్నాడు ఈ వాటర్ లాగింగ్ చేయటం వల్ల. ఓకేనా, అదే చదువుతున్నాడు డిలే ఇన్ కల్టివేషన్ ఆపరేషన్ అంటే అదే. ఓకేనా, చూడండి ఏమంటున్నాడు, ఇన్ వాటర్ లాగ్డ్ ఏరియాస్ కల్టివేషన్ ఆపరేషన్స్ సచ్ యాజ్ ప్లగ్గింగ్ అండ్ మల్చింగ్ ఆర్ ఐదర్ ఇంపాసిబుల్ ఆర్ డిఫికల్ట్ ఇన్ ఎనీ కేస్ దే ఆర్ డిలేడ్. ఓకేనా, అది. నెక్స్ట్ 7th వన్, గ్రోత్ ఆఫ్ వైల్డ్ ఫ్లోరా అంటే మనకి అక్కడ ఆ ఏరియాలో స్ట్రక్ అయిన వాటర్ అనేది కానీ ఏదైనా సరే మనకి బ్యాడ్ స్మెల్గా వచ్చిద్దని చెప్పేసి చదువుతున్నాడు. వైల్డ్ ఫ్లోరా అంటే అక్కడ బ్యాక్టీరియా ఏర్పడతాం. ఓకేనా, ఆ బ్యాక్టీరియా ఏర్పడిన తర్వాత మనకి అక్కడ బ్యాడ్ స్మెల్ అనేది రావటం. ఓకేనా, ఆ బ్యాడ్ స్మెల్ ద్వారా మనకి అక్కడ మొక్కలు అన్నీ చనిపోవటం ఇలా జరుగుతాయి అని చెప్పేసి అంటున్నాడు ఈ వాటర్ లాగింగ్ కండిషన్ వల్ల. చూడండి అదే చదువుతున్నాడు, ఇన్ వాటర్ లాగ్డ్ సాయిల్స్ న్యాచురల్ ఫ్లోరా సచ్ యాజ్ వాటర్ హయసింత్. ఓకేనా, హయసింత్ గ్రోస్ ఇన్ ఏ అబుడెంట్ మేనర్. ఓకే, ఏమంటున్నాడు మనకి అంటే మీకు హైసింత్ అంటే మీకు సువాసన గల పూల చెట్టు అని చెప్పి రాశాను, కానీ అది పూల చెట్టు కొట్టేసేసాను. అంటే బ్యాడ్ సువాసన, అంతే, బ్యాడ్ స్మెల్ వచ్చిద్ది అని చెప్పేసి అంటున్నాడు. ఇన్ అబుటెంట్ మేనర్ అంటే సమృద్ధిగా ఉండిద్ది అని చెప్పేసి అన్నాడు, అంటే బ్యాడ్ స్మెల్ అనేది ఎక్కువగా ఉండిద్ది అని చెప్పేసి అంటున్నాడు. దిస్ రెడ్యూస్ ద క్రాప్ ఈల్డ్. ఓకేనా, దీనివల్ల ఏం జరిగిద్ది అంటే మనకి క్రాప్ యొక్క ఈల్డ్ అనేది తగ్గిపోయిద్ది అని చెప్పేసి చెబుతున్నాడు. ఓకేనా, ఏ కల్టివేటర్ హ్యాస్ టు వేస్ట్ మనీ అండ్ టైం బోత్ ఫర్ ఏ క్లియరింగ్ ఇన్ అవుట్. ఓకేనా, దీనివల్ల ఏమైందంటే మనకి మనీ అనేది వేస్ట్ అయింది. అంటే మనం ఏదైతే క్రాప్ అనేది వేసామో ఆ క్రాప్ యొక్క ఈల్డ్ అనేది మనీ అనేది మనకి వేస్ట్ అయింది, అండ్ నెక్స్ట్ టైం అనేది కూడా మనకి వేస్ట్ అయింది. ఈ రెండు అనేది మనకి వేస్ట్ అవుతాయి అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా, దీనివల్ల ఈ వైల్డ్ ఫ్లోరా జరగటం వల్ల. ఓకేనా, అండ్ లాస్ట్ వన్ ఈజ్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఆన్ కమ్యూనిటీ హెల్త్. ఓకే, అడ్వర్స్ ఎఫెక్ట్ ఆన్ కమ్యూనిటీ హెల్త్ అంటే ఏమంటున్నాడు చూడండి, ద క్లైమేట్ ఆఫ్ ఏ వాటర్ లాగ్డ్ ఏరియాస్ బికమ్స్ డ్యామ్ ఫార్మేషన్ ఆఫ్ స్టాగ్మెంట్ పూల్స్. ఓకేనా, స్టాగ్మెంట్ పూల్స్ అంటే మనకి వాటర్ అనేది అక్కడ స్టాగ్ అయిపోవటం, అంటే ఆగిపోవటం. ఓకేనా, అలా జరగటం వల్ల ఏమైంది, మే బికమ్ బ్రీడింగ్ ప్లేసెస్ ఫర్ మస్కిటోస్
మస్కిటోస్. ఓకేనా, అలా వాటర్ అనేది స్టాగ్ అయిపోవటం వల్ల మనకి ఏమైంది, మనకి మస్కిటోస్ ఏవైతే బ్యాక్టీరియాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి సంతానోత్పత్తి ఎక్కువ అవుతాయి అని చెప్పేసి అంటున్నాడు. అంటే బ్రీడింగ్ అంటే సంతానోత్పత్తి, అక్కడ మీకు మీనింగ్ రాశాను చూడండి. ఓకేనా, బ్రీడింగ్ అనేది మనకి ఎక్కువైతాయి అని చెప్పేసి అంటున్నాడు. నెక్స్ట్, ద క్లైమేట్ దస్ బికమ్స్ ఎక్స్ట్రీమ్లీ డిటర్మినల్ టు ద హెల్త్ ఆఫ్ కమ్యూనిటీ. ఓకేనా, దీస్ 8 పాయింట్స్ ఆర్ ఇల్ ఎఫెక్ట్స్ ఆఫ్ వాటర్ లాగింగ్ కండిషన్. ఓకేనా, అండ్ నెక్స్ట్ టాపిక్ ఈస్ వేరియస్ మెథడ్స్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ వాటర్ లాగింగ్. ఓకే, వేరియస్ మెథడ్స్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ వాటర్ లాగింగ్ కండిషన్. ఓకేనా, మనకి వాటర్ లాగింగ్ కండిషన్ అనేది తగ్గించడానికి ఏమేమి మెథడ్స్ అనేది యూస్ చేస్తామని. ఓకేనా, ఇది మీకు షార్ట్గా అడుగుతాడు ఓన్లీ. చూడండి, ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ఎఫిషియంట్ సర్ఫేస్ డ్రైనేజ్. ఓకేనా, మన సర్ఫేస్ డ్రైనేజ్ యూస్ చేసి సర్ఫేస్ డ్రైనేజ్ అనేది మనకి ఎఫిషియెంట్గా ఉండాలి, అంటే ఎక్కువ ప్లేస్ అనేది మనకి ప్రొవైడ్ చేయాలని చెప్పేసి చెబుతున్నాడు. నెక్స్ట్, అండర్ డ్రైనేజ్ బై టైల్ డ్రైన్స్. ఓకేనా, నెక్స్ట్ ఏమంటున్నాడు, నెక్స్ట్ సెకండ్ పాయింట్, మన టైల్ డ్రైన్స్ అనేది మనకి అండర్ డ్రైన్స్లో మనకి యూజ్ చేయమంటున్నాడు. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ రెడ్యూసింగ్ పర్కులేషన్ ఫామ్ కెనాల్స్. నెక్స్ట్ ఏమంటున్నాడు, మనకి పర్కులేషన్ ఫామ్ కెనాల్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గించమంటున్నాడు. అంటే మనకి వాటర్ పర్కులేషన్ అనేది జరిగిద్దని చెప్పాం కదా, ఆ వాటర్ పర్కులేషన్ అనేది జరిగే కెనాల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించమని చెప్పేసి అన్నాడు. అంటే పోర్స్ అనేది రాకుండా చేయడానికి. ఓకేనా, నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ రిస్ట్రిక్షన్ ఆఫ్ ఇరిగేషన్. ఓకే, రిస్ట్రిక్షన్ ఆఫ్ ఇరిగేషన్. అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ లైనింగ్ ఆఫ్ వాటర్ కోర్సెస్. అండ్ సిక్స్త్ వన్ ఈజ్ రిమూవింగ్ అబ్స్ట్రక్షన్ ఇన్ న్యాచురల్ డ్రైనేజ్. మన న్యాచురల్ డ్రైన్స్ అయితే వాటిలో అబ్స్ట్రక్షన్స్ వస్తాయని చెప్పాం కదా, అవన్నీ మనకి రిమూవ్ చేయమని చెప్పేసి చెబుతున్నాడు. ఓకేనా, నెక్స్ట్ ప్రివెన్షన్ ఆఫ్ సీపేజ్ ఫ్రమ్ వాటర్ రిజర్వాయర్. వాటర్ మనకి రిజర్వాయర్స్ ఏవైతే ఉన్నాయో వాటర్ రిజర్వాయర్స్ కన్స్ట్రక్షన్ అనేది చేస్తామని చెప్పాం కదా. అంటే ఇరిగేషన్ స్ట్రక్చర్స్, వాటర్ రిజర్వాయర్స్ అంటే మనకి ఇరిగేషన్ స్ట్రక్చర్స్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తామని చెప్పుకున్నాం కదా ఇందాక వాటర్ లాగింగ్ కండిషన్లో. నిన్నటి క్లాస్లో అవి సీపేజ్ కండిషన్ అనేది తగ్గించమంటున్నాడు. అంటే సీపేజ్ కండిషన్ అంటే మనకి లీకేజెస్ జరగకుండా, అంటే వాటర్ అనేది మనం కన్స్ట్రక్షన్ చేసే స్ట్రక్చర్కి వాటర్ అనేది మనకి సీపేజ్ జరగకుండా చూసుకోమని చెప్పేసి చెబుతున్నాడు. ఓకేనా, నెక్స్ట్ ఎయిత్ వన్, డిప్లెక్షన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ స్టోరేజ్ బై పంపింగ్. ఓకే, డిప్లెక్షన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ స్టోరేజ్ బై పంపింగ్. అండ్ నైన్త్ వన్ ఈజ్ చేంజెస్ ఇన్ క్రాప్ ప్యాటర్న్. అండ్ 10th వన్ ఈజ్ అడాప్షన్ ఆఫ్ స్ప్రింక్లర్ మెథడ్ ఆఫ్ ఇరిగేషన్. ఓకేనా, ఏమంటున్నాడు, మనకి మెయిన్లీ ఈ వాటర్ లాగింగ్ కండిషన్ అనేది తగ్గించుకోవాలంటే మనకి మెయిన్లీ మనం యూస్ చేసే ఫీల్డ్స్లో క్రాప్ యొక్క ఫీల్డ్స్లో మనకి ఎక్కువ స్ప్రింక్లర్ ఇరిగేషన్ మెథడ్ అనేది యూస్ చేయమంటున్నాడు. ఈ స్ప్రింక్లర్ ఇరిగేషన్ మెథడ్ యూస్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఎప్పుడు కూడా ప్లాంట్ అనేది మనకి తడుస్తూనే ఉండిద్ది. ఓకేనా, గ్రోత్ అనేది ఇస్తూనే ఉండిద్ది. ప్లస్ వాటర్ లాగింగ్ కండిషన్ అనేది తక్కువ జరిగిద్ది స్ప్రింక్లర్ ఇరిగేషన్ యూస్ చేయడం వల్ల ఏంటంటే. ఓకేనా, ఈ ప్రివెన్షన్ మెథడ్స్ ఆఫ్ వాటర్ లాగింగ్ కండిషన్. ఓకేనా, అండ్ నెక్స్ట్ టాపిక్ ఈస్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఫ్లో ఆఫ్ రివర్స్. ఓకేనా, డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఫ్లో ఆఫ్ రివర్. మనకి రివర్ ఫ్లో కండిషన్ అనేది ఎక్కడి నుంచి జరిగిద్ది, ఎక్కడితో ఎండ్ అయ్యిద్ది అని చెప్పేసి టాపిక్ అనేది చూడండి. ఫస్ట్ వన్ ఏమన్నాడు, అప్పర్ రీచెస్ ఇన్ ద హిల్లీ రీజియన్. ఓకేనా, మనకు ఫస్ట్ రివర్ అనేది ఎక్కడ కింద డయాగ్రామ్లో ఉంది చూడండి. ఈ రివర్ అనేది ఫస్ట్ మనకి హిల్లీ ఏరియాస్లో స్టార్ట్ అయిద్దమ్మా. అంటే హిల్లీ ఏరియాస్లో స్టార్ట్ అవటం అంటే మనకి రెయిన్ఫాల్ అనేది మనకి హిల్స్ మీద పడుతూ ఉంటుంది కదా. ఆ హిల్స్ మీద వాటర్ ఏంటంటే మనకి ఫ్లో కండిషన్ అనేది జరుగుతూ వచ్చి రాక్ స్టేజ్ మీదకి వచ్చింది. అంటే రాక్ స్టేజ్ మీద కంటే మనకి హిల్లీ ఏరియాస్ నుంచి మనకి రాక్ స్టేజ్కి, అండ్ రాక్ స్టేజ్ నుంచి మనకి బౌల్డర్ స్టేజ్కి, అండ్ నెక్స్ట్ త్రూ స్టేజ్. ఓకేనా, త్రూ స్టేజ్ అంటే మనకి రివర్ స్టేజ్. నెక్స్ట్ డెల్టా స్టేజ్ అంటే మనకి
కాలువల ద్వారా నెక్స్ట్ దాని నుంచి మనకి ఓషన్ అంటే మనకి సముద్రంలో కలిసిపోతాయి ఈ వాటర్ అనేది. ఓకేనా, ఇది మనకి రివర్ స్టేజ్. చూడండి, అప్పర్ రీచెస్ ఇన్ ద హిల్లీ రీజియన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ లోయర్ రీచెస్ ఇన్ ద అల్యూవియల్ ప్లెయిన్. ఓకేనా, అల్యూవియల్ ప్లెయిన్. చూడండి, అల్యూవియల్ రివర్స్ ఆర్ క్యారెక్టరైజ్డ్ బై ద fact that the alluvial on which the rivers flow are built by rivers themselves. Okay, rivers on alluvial plains may be broadly classified into 3 types. First one is the meandering type and second one is the aggrading type and third one is degrading type. ఓకేనా, మనకి ఈ 3 టైప్స్ ఆఫ్ రివర్స్ అనేది మనకు ఉన్నాయి. చూడండి, ఫస్ట్ వన్ ఈజ్ మెండరింగ్ టైప్ ఆఫ్ రివర్. చూడండి, మెండరింగ్ టైప్ ఆఫ్ రివర్ అనేది ఎలా ఇచ్చాడు చూడండి, మనకి ఈ మిడిల్లో మనకి రివర్ అనేది ఇచ్చాడు. ఓకేనా, రివర్ వచ్చేటప్పుడు బోత్ సైడ్స్ ఆపోజిట్ సైడ్స్ మనకి మెండరింగ్ లెంత్ అనేది ప్రొవైడ్ చేసి ఇచ్చాడు. నెక్స్ట్ మెండరింగ్ విడ్త్ వచ్చేటప్పుడు మనకి ఎంబీతో మనకి డినోట్ చేశాడు మెండరింగ్ విడ్త్ వచ్చేటప్పటికి. నెక్స్ట్ యాక్సిస్ ఆఫ్ రివర్ అంటే మనకి రివర్ యొక్క లైన్. ఓకేనా, రివర్ యొక్క ప్లేస్ అది. ఓకేనా, మెండరింగ్ లెంత్ వచ్చేటప్పుడు మనకి ఎంఎల్తో డినోట్ చేశాడు. చూడండి, ఏ రివర్ మెండరింగ్ త్రూ ఏ అల్యూవియల్ ప్లెయిన్ హ్యాస్ ఏ సిరీస్ ఆఫ్ కాన్సిక్యూటివ్ కర్వ్స్ ఆఫ్ రివర్స్డ్ ఆర్డర్ కనెక్టెడ్ విత్ షార్ట్ స్ట్రైట్ స్ట్రెచెస్ ఈజ్ కాల్డ్ క్రాసింగ్ విడ్త్ ఆఫ్ మెండరింగ్ బెల్ట్. ఎంబీతో డినోట్ చేస్తాం. మెండరింగ్ బెల్ట్ అనేది మనం ఎంబీతో డినోట్ చేస్తాం. ఈజ్ ద ట్రాన్స్వర్స్ డిస్టెన్స్ బిట్వీన్ ద ఎపెక్స్ పాయింట్ ఆఫ్ వన్ కర్వ్ అండ్ ద ఎపెక్స్ పాయింట్ ఆన్ రివర్స్ కర్వ్. ఓకేనా, ఇది మనకి మెండరింగ్ టైప్ ఆఫ్ రివర్ అమ్మ. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ ఇదే మెండరింగ్ టైప్ ఆఫ్ రివర్ మనకి కంటిన్యూషన్ ఉంది. చూడండి, లెంత్ ఆఫ్ మెండర్ని మనం ఎంఎల్తో డినోట్ చేస్తాము. అక్కడ ఆల్రెడీ డయాగ్రామ్లో డినోట్ చేసి చూపించాము. ఇట్ ఈస్ ద ఎయిర్ డిస్టెన్స్ అలాంగ్ రివర్ బిట్వీన్ టాంజెంట్ పాయింట్ ఆఫ్ వన్ కర్వ్ అండ్ టాంజెంట్ పాయింట్ ఆఫ్ ద అదర్ కర్వ్ ఆఫ్ సేమ్ ఆర్డర్. ఇట్ ఈస్ ద రేషియో బిట్వీన్ ద కర్వ్డ్ లెంత్ ద స్ట్రైట్ ఎయిర్ డిస్టెన్స్. ఓకేనా, ఇది మనకి మెండరింగ్ టైప్ ఆఫ్ రివర్ గురించమ్మా. ఇది మనకి షార్ట్కి అడుగుతాడు, ఎస్ఐకి అయితే అడగడు. మెండరింగ్ టైప్ ఆఫ్ రివర్ వచ్చేటప్పుడు మనకి షార్ట్కి అయితే అడుగుతాడు, ఎస్ఐకి అడగడు. నెక్స్ట్ అగ్రేడింగ్ టైప్ వచ్చేటప్పటికి అండ్ డిగ్రేడింగ్ టైప్ వచ్చేటప్పుడు మనకి అంతగా ఏం అడగడు. లేదంటే కనుక క్లాసిఫికేషన్ ఆఫ్ 3 టైప్స్ ఆఫ్ వాట్ ఆర్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ రివర్స్ అని చెప్పేసి అడుగుతాడు లేదంటే. ఓకేనా, నెక్స్ట్ టాపిక్ ఈజ్ రివర్ ట్రైనింగ్ వర్క్. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఈజ్ రివర్ ట్రైనింగ్ వర్క్. చూడండి, రివర్ ట్రైనింగ్ వర్క్ అంటే డెఫినేషన్ ఏమంటున్నాడు చూడండి. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ రివర్ ట్రైనింగ్ వర్క్? ద స్ట్రక్చర్ కన్స్ట్రక్టెడ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ గైడింగ్ అండ్ టైమింగ్ ద ఫ్లో ఆర్ కాల్డ్ యాజ్ రివర్ ట్రైనింగ్ వర్క్. ఓకేనా, ఏమంటున్నాడు మనకి మనం కన్స్ట్రక్షన్ చేసే స్ట్రక్చర్ ఉంటుంది కదా, ఆ కన్స్ట్రక్షన్ రివర్ ట్రైనింగ్ వర్క్స్కి మనం కన్స్ట్రక్షన్ చేసే స్ట్రక్చర్ వచ్చేటప్పుడు మనకి గైడింగ్ అంటే మార్గదర్శకం చూపించడానికి. నెక్స్ట్ టైమింగ్ ద ఫ్లో అంటే మనకి కాన్స్టెంట్ ఫ్లో అనేది జరగటానికి మనకి వీలుగా ఉండేటట్టు చూసుకునేదాన్ని మనం రివర్ ట్రైనింగ్ వర్క్ అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా, నెక్స్ట్ దీంట్లో వచ్చేటప్పుడు మనకి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ రివర్ ట్రైనింగ్ వర్క్. ఓకే, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ రివర్ ట్రైనింగ్ వర్క్ ఏమేమి ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ వన్ ఈజ్ హై ఫ్లడ్ డిశ్చార్జ్ మే పాస్ సేఫ్లీ అండ్ క్విక్లీ త్రూ ద రీచ్. ఓకేనా, మనకేమంటున్నాడు, హై ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఈ రివర్ ట్రైనింగ్ వర్క్స్ అనేది మనకి మెయిన్లీ దేనికి యూస్ అవుతాయి అంటే మనకి ఫ్లడ్స్ వచ్చినప్పుడు, హై ఫ్లడ్స్ ఏవైతే వస్తాయో అవి వచ్చినప్పుడు ఏంటంటే మనకి వాటర్ డిశ్చార్జ్ అనేది మనకి సేఫ్గా అండ్ క్విక్గా రీచ్ అవటం అంటే మనకి వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్కి మనకి ఫ్లడ్స్ అనేది రాకుండా సేఫ్గా మనకి రీచ్ అవ్వటం అంటే సీస్ కానీ అంటే ఓషన్స్లోకి కానీ సముద్రాలకు కానీ వదులుతాం కదా. ఓకేనా, అలా మనకి సేఫ్గా డిశ్చార్జ్ అనేది చేయడానికి
యూజ్ చేస్తాం ఈ రివర్ ట్రైనింగ్ వర్క్స్ అనేది. నెక్స్ట్ సెడిమెంట్ లోడ్ ఇంక్లూడింగ్ బెడ్ అండ్ సస్పెండెడ్ లోడ్ మే బి ట్రాన్స్పోర్టెడ్ ఎఫిషియెంట్లీ. ఏమంటున్నాడు, మనకి సెడిమెంటెడ్ లోడ్ వచ్చేటప్పటికి మనకి ఇంక్లూడింగ్ బెడ్ అండ్ సస్పెండెడ్ లోడ్ మే బి ట్రాన్స్పోర్టెడ్ ఎఫిషియెంట్లీ అంటే మనకి లోడ్స్ ఏవైతే యూజ్ చేస్తామో అంటే మనకు వాటర్ లోడ్ అనేది తగ్గించడానికి, వాటర్ లోడ్ తగ్గించడానికంటే మనం ఏదైతే డిశ్చార్జ్ వాటర్ ఉంది కదా అది ఎఫిషియెంట్గా మన ట్రాన్స్పోర్ట్ చేయడానికి మనకి బ్యారేజెస్ మీద కానీ రివర్స్ మీద కానీ కన్స్ట్రక్షన్స్ మీద మనకి ఆ లోడ్ అనేది పడకుండా మనకి వెంటనే ట్రాన్స్పోర్ట్ చేయడానికి మనకి రివర్ ట్రైనింగ్స్ అనేది యూజ్ అవుతాయని చెప్పేసి చూస్తున్నాడు. ఓకేనా. నెక్స్ట్ టు మేక్ ద రివర్ కోర్స్ స్టేబుల్ అండ్ రెడ్యూస్ బ్యాంక్ ఎరోజన్ టు మినిమం. ఓకే, ఏమంటున్నాడు, మనకి ఈ రివర్ కోర్స్ అనేది స్టేబుల్గా ఉంచడానికి నెక్స్ట్ బ్యాంక్ ఎరోజన్ అంటే మనకి సైడ్ బ్యాంక్స్ ఉంటాయి కదా రివర్స్కి, ఈ సైడ్ బ్యాంక్స్ అనేది మనకి రెడ్యూస్ అంటే తగ్గించడానికి, ఓకేనా, ఎరోజన్ కాకుండా అంటే సైడ్ బ్యాంక్స్ అనేది మనకి కొట్టుకుపోకుండా ఉండటానికి ఈ రివర్ బ్యాంక్స్ అనేది మనం మెయిన్లీ యూజ్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ టు ప్రొవైడ్ ఏ సఫిషియంట్ డ్రాఫ్ట్ ఫర్ నావిగేషన్ యాజ్ వెల్ యాజ్ గుడ్ కోర్స్ ఫర్ ఇట్. ఓకేనా. నెక్స్ట్ ఏమంటున్నాడు, మనకి సఫిషియంట్ డ్రాఫ్ట్ ఫర్ నావిగేషన్ అంటే మనకి ఈ రివర్ ఫ్లో అనేది మనకి ఈ రివర్ ఫ్లో అనేది మనకి కరెక్ట్గా జరగటానికి అంటే ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ ఏదైనా సరే మనకి సఫిషియెంట్గా జరగటానికి మనకి ఈ రివర్ ట్రైనింగ్ వర్క్స్ అనేది మనం మెయిన్లీ యూజ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ టు ఫిక్స్ డైరెక్షన్ ఆఫ్ ఫ్లో త్రూ సర్టెన్ డిఫైన్డ్ రీచ్. ఓకేనా. ఈ 5 పాయింట్స్ అనేది మనకి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ రివర్ ట్రైనింగ్ వర్క్స్. ఇది షార్ట్గా అడుగుతాడమ్మా అడిగితే. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ టైప్స్ ఆఫ్ రివర్ ట్రైనింగ్ వర్క్స్. ఓకే, టైప్స్ ఆఫ్ రివర్ ట్రైనింగ్ వర్క్స్. ఈ రివర్ ట్రైనింగ్ వర్క్స్లో మనకి ఏమేమి టైప్స్ ఉన్నాయంటే చూడండి, ఎంబాక్మెంట్స్. ఓకేనా. ఈ ఎంబాక్మెంట్స్ అనేది మనకి దేనికి యూజ్ చేస్తాం, మనకి సైడ్ ఎంబాక్మెంట్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం అంటే మనకి సాయిల్ అనేది ఎరోడబుల్ కాకుండా మనకి ఈ సైడ్ ఎంబాక్మెంట్స్ అనేది మనకి రివర్ ట్రైనింగ్ వర్క్స్లో మనం యూజ్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ గైడ్ బ్యాంక్స్. ఓకేనా, గైడ్ బ్యాంక్స్. నెక్స్ట్ స్పర్స్ అండ్ గ్రోయిన్స్. స్పర్స్ ఆర్ గ్రోయిన్స్ అంటే ఏంటి, మనకి ఈ రివర్స్లో ఏదైతే మనకి దీని గురించి నెక్స్ట్ గ్రోయిన్స్ గురించి టాపిక్ ఉంది, చెబుతాను. ఈ గ్రోయిన్స్ అనేది మనం మెయిన్లీ దేనికి యూజ్ చేస్తామంటే మనకి బుల్ ట్రాన్స్ఫర్స్ అవ్వడానికి, రివర్ ఫ్లో అనేది మనకి బుల్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి అంటే మన మీ తర్వాత డయాగ్రామ్స్ ఉన్నాయి చూపిస్తాను. ఓకేనా. రివర్ ట్రాన్స్ఫర్ జరగడానికి మెయిన్లీ మనం ఈ రివర్ గ్రోయింగ్స్ అనేది మనం యూజ్ చేస్తాము. నెక్స్ట్ కట్ ఆఫ్స్. ఓకే, కట్ ఆఫ్స్. అండ్ 5th వన్ ఈజ్ బెడ్ పిచ్చింగ్ అండ్ బ్యాంక్ రియాక్ట్మెంట్. ఓకే, బెడ్ పిచ్చింగ్ అండ్ బ్యాంక్ రియాక్ట్మెంట్. ఓకేనా. ఈ 5 టైప్స్ వచ్చడం మనకి రివర్ ట్రైనింగ్ వర్క్స్లో టైప్స్ అమ్మాయి. ఓకేనా. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం గ్రోయిన్స్ అండ్ టైప్స్ ఆఫ్ గ్రోయిన్స్ గురించి చెప్పుకుందాం. ఓకే, గ్రోయిన్స్ అండ్ టైప్స్ ఆఫ్ గ్రోయిన్స్. ఈ టైప్స్ ఆఫ్ గ్రోయిన్స్లో మనకి నెంబర్ ఆఫ్ టైప్స్ ఉన్నాయి, క్లాసిఫికేషన్ ఆఫ్ టైప్స్ ఉన్నాయి. ఓకేనా. ఈ టైప్స్ ఆఫ్ గ్రోయిన్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం మనం. ఓకేనా. చూడండి, దీంట్లో వచ్చే రిపెల్లింగ్ గ్రోయింగ్, నెక్స్ట్ డిఫ్లెక్టింగ్ గ్రోయింగ్, అట్రాక్టింగ్ గ్రోయింగ్, ఇంపర్మిలబుల్ గ్రోయింగ్, పర్మిలబుల్ గ్రోయింగ్స్. ఈ పర్మిలబుల్ గ్రోయింగ్స్లో 2 టైప్స్ ఉన్నాయి, ట్రీ గ్రోయింగ్, పైల్ గ్రోయింగ్. నెక్స్ట్ డెన్హిక్ గ్రోయిన్స్, హాకీ గ్రోయిన్స్, గైడ్ బ్యాంక్ సిస్టమ్స్. ఓకేనా. ఈ టైప్స్ అనేది ఉన్నాయి, మనం మెయిన్లీ వీటి గురించి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఓకేనా. నెక్స్ట్ క్లాస్లో మనకు చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, క్లాస్ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.